గోల్డెన్ ప్రైమ్ స్టోరీస్. అదొక చిన్న పల్లెటూరు. ఆ ఊరిలో ఉండే రామయ్య, అతని భార్య సీతమ్మ పరిస్థితి కూడా దారుణంగా మారింది. వారికి ఉన్న 2 ఎకరాల పొలం వానలేక నెర్రలు బారింది. పొలం మీద చేసిన అప్పుల వల్ల బాధలు భరించలేక ఆ భార్యాభర్తలు రాత్రిపూట తమ పాత పెంకుటింట్లో కూర్చొని దీనంగా మాట్లాడుకుంటున్నారు. సీతమ్మ, నువ్వలా కన్నీళ్లు పెట్టుకుంటే ఉంటే నా గుండె తరుక్కుపోతుంది. ఆ దేవుడు మన కష్టాలను చూసి ఆనందిస్తున్నాడు. వానలు పడాల్సినప్పుడు ఒక్క చుక్క రాలలేదు. ఇప్పుడు మన చేతిలో చిల్లి గవ్వలేదు. పొద్దున్నే అప్పులు ఇచ్చిన వాళ్ళు గుమ్మం ముందు కూర్చొని నిలదీస్తున్నారు. ఈ ఊరిలో మనం ఇక ఎలా బతకాలి సీతమ్మ? నా బాధంతా మన కష్టాల గురించి కాదండి. మీరు పగలంతా పస్తులుండి రాత్రిపూట కడుపు నిండా ఉట్టి నీళ్లు తాగి పడుకుంటున్నారు కదా. మనం బతకడానికి ఏదైనా దారి వెతుక్కోవాలి. దారి వెతకమంటే ఏం వెతుకుతాం? వేరే ఏ పని నాకు రాదు. వయసు మీద పడుతుంది. ఎక్కడికైనా పట్నం వెళ్ళి అడుక్కోవాలా ఏంటి? నా ప్రాణం పోయినా ఆ పని నేను చేయలేను సీతమ్మ. కాయా కష్టం చేసుకునే రక్తం నాది. అడుక్కోవాలని నేననలేదండి. నాకు ఆలోచన వస్తోంది. ఊరి బయట బస్టాండ్ దగ్గరలో ఉన్న మన ఇంటి ముందు నుండి పగలు రాత్రి ఎంతోమంది ప్రయాణికులు బాటసార్లు నడుచుకుంటూ బండ్ల మీద వెళ్తూ ఉంటారు. నా చేతి వంట ఊరందరికీ తెలుసు. ఆ కూర రుచి చూసిన వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టరు. మనం వేడివేడి అన్నం, కోడికూర వండి రోడ్డు పక్కన అమ్మితే ఎలా ఉంటుంది? ఆలోచన బాగానే ఉంది సీతమ్మ. కానీ వంట వండాలి అంటే సన్నబియ్యం కావాలి, నాటుకోళ్లు కావాలి, నూనె, కారం, మసాలా దినుసులు అన్నీ కొనాలి. ఇవన్నీ కొనడానికి మన దగ్గర నయా పైసా లేదు కదా. మళ్ళీ అప్పు చేయాల్సిందేనా? ఇది మనకు బతుకుదెరువు చూపేదారి. ఆ పట్నంలో ఉన్న మీ చిన్ననాటి స్నేహితుడు సుబ్బయ్య దగ్గరికి వెళ్ళి మన పరిస్థితి చెప్పండి. వ్యాపారం పెట్టుకుంటానని చెప్పి ఒక 500 రూపాయల అప్పుగా అడిగి చూడండి. మనం కష్టపడి వండి నిజాయితీగా అమ్మితే నలుగురు వచ్చి తింటారు. ఆ వచ్చే లాభంతో మెల్లిమెల్లిగా అప్పులన్నీ తీర్చేద్దాం. సరే సీతమ్మ, నీ మాట తీసేయలేను. రేపు పొద్దున్నే పట్నం వెళ్ళి వాడిని అడిగి చూస్తాను. ఆ దేవుడు కరుణిస్తే మన రాత మారొచ్చు. మరుసటి రోజు రామయ్య పట్నం వెళ్లి తన స్నేహితుడి దగ్గర అప్పు తీసుకునొచ్చాడు. ఆ డబ్బుతో 2 నాటుకోళ్లు, ఒక బస్తా బియ్యం, నూనె, మసాలా దినుసులు కొనుక్కుని ఇంటికి వచ్చాడు. కాని ఏ దేవుడికైతే దండం పెట్టుకున్నారో ఆ దేవుడే వాళ్లతో ఆడుకుంటున్నట్లుగా ఆ రోజు ఉదయం నుంచే ఆకాశం కారు మబ్బులతో కమ్మింది. ఏడాదంతా లేని కుండపోత వాన మొదలైంది. బయట గుడిసె వేసిన మట్టిపొయ్యి మీద మరుగుతున్న కోడికూర వాసన చుట్టుపక్కల ఘుమఘుమలాడుతోంది. రామయ్య, సీతమ్మ ఆందోళనగా కురుస్తున్న ఆ వాన వైపే చూస్తున్నారు. ఏమండి, మన తలరాత ఇంతేనా? వాన తగ్గేలా లేదు కదా. ఆకాశం చిల్లులు పడినట్లు అలా కురుస్తూనే ఉంది. ఉదయం మొదలైన వాన ఇప్పుడు చీకటి పడుతున్నా ఆగడం లేదు. అవును సీతమ్మ, ప్రకృతి కూడా మన మీద పగబట్టినట్టుంది. మనం పడే కష్టం చాలదు అన్నట్లు ఈ ఎదురుగాలుడు చూస్తుంటే ఈ చిన్న గుడిసె పైకప్పు ఎగిరిపోయేలా ఉంది. పైకప్పు సంగతి దేవుడెరుగు. ఈ వానలో మన గుడిసెకు తినడానికి ఎవరొస్తారు? ఒక బాటసారి కూడా అటుగా వెళ్లడం లేదు. ఆ వండినదంతా వృధా అయితే పట్నంలో చేసిన అప్పుల సంగతి ఏంటి? దిగులు పడక సీతమ్మ. ఆ పైవాడు మనకు కష్టం రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరూ తప్పించలేరు. నువ్వు చేసిన కోడికూర వాసన అద్భుతంగా ఉంది. ఆకలితో ఉన్నవాడు ఎక్కడైనా ఉంటే ఈ వానగాలికి ఆ వాసన కొట్టుకుపోయి వాడిని ఇక్కడికి రప్పిస్తుంది. నువ్వు నమ్మకంతో ఉండు. మీ నమ్మకమే నన్ను బతికిస్తోంది. అక్కడికి పక్కనే మరో చిన్న హోటల్ నడుపుతున్న వ్యాపారి వెంకన్న నవ్వుతూ వచ్చాడు. ఏమో రామయ్య, కొత్తగా పూటకోళ్ళ వ్యాపారం మొదలు పెట్టావు కదా, వాసన నా హోటల్ దాకా వస్తోంది. ఏంటి, భార్యాభర్తలిద్దరూ వానదేవుణ్ణి వాన ఆపమని బతిమాలుకుంటున్నారా? వెంకన్న, వానదేవుణ్ణి బతిమాలడం కాదు, ఆ దేవుడి దయ ఎలా ఉందో అని చూస్తున్నాం. ఇచ్చి రామయ్య, దేవుడు దయ తలిచే ఈ వాన కురిపించాడు. వాన పడితే జనం బయటకు రారు కదా వెంకన్న గారు. అక్కడే ఉంది సీతమ్మ గారు వ్యాపార రహస్యం. వాన పడనప్పుడు 100 మంది వస్తారు, 10 రూపాయలు ఇస్తారు. కానీ ఇలాంటి కుండపోత వాన పడినప్పుడు చలికి వణుకుతూ ఆకలితో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దారి తప్పి ఎవడో ఒకడు వస్తాడు. అప్పుడు వాడు మన దగ్గరకు వస్తే వాడిని వదిలిపెట్టకూడదు. అదే అసలైన వ్యాపారం. ఏంటి వెంకన్న నువ్వు మాట్లాడేది? ఆకలితో వణికేవాడికి ఇంత కడుపు నిండా వేడివేడి అన్నం పెట్టాలి కానీ వాడి ఆపదను వాడుకుని జేబులు దోచుకుంటావా?
అది మహాపాపం. పాపం పుణ్యం అంటూ కూర్చుంటే ఇల్లు గడవదు రామయ్య. ఇది వ్యాపారం. నా గుడిసెలో నిన్నటి పాచిపోయిన కూర మిగిలి ఉంది. దాన్ని పొద్దున్నే బాగా వేడి చేసి ఉంచాను. ఎవడైనా ఆఖరితో వస్తే 30 రూపాయల కూర 100 రూపాయలకు అంటగడతాను. నిన్నటి పాచిపోయిన కూర 100 రూపాయలకా? వామ్మో, అది తింటే వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది కదా వెంకన్న గారు. వాడి ఆరోగ్యం వాడి కర్మ. నా జేబు నిండటం నాకు ముఖ్యం. ఈ వానలో నువ్వు కూడా నీ వంటకానికి ధర పెంచు. లేకపోతే నువ్వు పట్టణంలో తెచ్చిన అప్పులు ఎన్నటికీ తీరవు. నా అప్పుల కోసం 10 మంది పొట్ట కొట్టలేను. వెంకన్న, నా ధర్మం నేను చేస్తాను. అప్పు తెచ్చినా మంచి వస్తువులు తెచ్చి శుభ్రంగా కూర వండటం వరకే నా వంతు. తినేవాడిని పంపాల్సినది ఆ పైవాడే. నీ సలహా నాకు వద్దు. కొంత సమయం గడిచింది. అప్పుడు 2 వ్యక్తులు వర్షంలో పూర్తిగా తడుచుకుంటూ నడుచుకుంటూ వచ్చారు. అందులో ఒకరు చాలా వృద్ధుడు, చలికి వణికిపోతున్నాడు. అయ్యా బాబు, ఎవరైనా ఉన్నారా? ఈ వానలో చలికి ప్రాణాలు పోయేలా ఉన్నాయి. రండి బాబు రండి, నా హోటల్లో వేడి వేడి భోజనం ఉంది. నాయనా, పక్క ఊరికి వెళ్తూ ఈ వానలో చిక్కుకుపోయాం. ఉదయం నుంచి పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోలేదు. ఆకలితో కడుపులో పేగులు కాలిపోతున్నాయి. కాస్త అన్నం ఉంటే పెట్టండి నాయన, పుణ్యం ఉంటుంది. అన్నం ఉంది, కూర ఉంది, కానీ వానాకాలం కదా, ధర కాస్త ఎక్కువ ఉంటుంది పెద్ద ఆయన. ఎంతైనా పర్వాలేదు, ముందు తినడానికి పెట్టు. పెద్ద ఆయన ప్రాణం నిలిపితే చాలు. ఇద్దరికి చెరో కంచం అన్నం, వేడి వేడి కోడి కూర పెడతాను. ఒక్కొక్కరికి 100 రూపాయలు అవుతుంది. ఇద్దరికి కలిపి 200. ముందు డబ్బులు నా చేతిలో పెడితే కంచం మీ చేతిలో పెడతాను. 100 రూపాయలా? మామూలుగా అయితే భోజనం 20 రూపాయలు కదా నాయన. నా దగ్గర అంత ధనం లేదు. ఇద్దరివి కలిపి కేవలం 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. 50 రూపాయలేనా? అయితే ఇక్కడి నుంచి వెళ్ళండి, వెళ్ళిపోండి. 50 రూపాయలకు మా దగ్గర పచ్చడి మెతుకులు కూడా దొరకవు. ఇది వ్యాపారం. రామయ్య తన గుడిసెలో నుంచి ఇదంతా చూసి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి, వెంకన్న, ఏంటి ఘోరం? వాళ్ళ ఆకలితో ప్రాణాలు వదులుతుంటే నిలబడి డబ్బులు లెక్క పెడుతున్నావా? నువ్వు మనిషివేనా అని అంటాడు. రామయ్య వెంటనే ఆ బాటసారి సాయంతో వృద్ధుణ్ణి తన గుడిసెలోకి తీసుకెళ్లాడు. సీతమ్మా, త్వరగా ఆకులు వాళ్ళకి. వేడివేడి అన్నం, నువ్వెంతో ప్రేమతో ఉదయం నుంచి వండిన ఆ నాటుకోడి కూర కూడా వడ్డించు. ఇదిగోండి, వడ్డిస్తున్నాను. కూర్చోండి పెద్దాయనా. సీతమ్మ విస్తరాకుల్లో ఆవిర్లు కక్కుతున్న అన్నం, నాటుకోడి కూర వడ్డించింది. ఆ ఆకలితో ఉన్నవారు తినడం మొదలుపెట్టారు. నాయనా, అద్భుతం. ఈ రుచి నేను నా జీవితంలో ఎక్కడా చూడలేదు. ఈ కుండపోత వానలో నా ఆకలికి ఇది అమృతంలా ఉంది. ఈ కూరలో వేసిన మసాలా దినుసులు నా ఒంట్లో ఉన్న చలిని తరిమేస్తున్నాయి. అవునయ్యా, కడుపు నిండిపోయింది, ప్రాణం లేచి వచ్చింది. మీరు మనుషుల రూపంలో వచ్చిన దేవుడిలా తగిలారు. ఇద్దరూ కడుపు నిండా భోజనం చేసిన తర్వాత బాటసారి జేబులో నుంచి డబ్బులు తీసి వణుకుతూ రామయ్యకు అందించాడు. అయ్యా, నా దగ్గర 50 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మీరు పెట్టిన ఈ పంచపక్ష పరమాన్నాలకు, మీ నాటుకోడికి ఇది ఏమాత్రం సరిపోదు అని నాకు తెలుసు. మిగతా డబ్బులు నేను మళ్ళీ దారిలో వచ్చినప్పుడు ఎంతైనా సరే తప్పకుండా ఇస్తాను. రామయ్య డబ్బులు తీసుకుని నవ్వి అందులో నుంచి 10 రూపాయలు తీసి తిరిగి బాటసారి చేతిలో పెట్టాడు. బాబు, నా దగ్గర భోజనానికి 20 రూపాయలు మాత్రమే. కోడి కూర అన్నం ఇద్దరికి 40 రూపాయలు అయ్యాయి. 40 రూపాయలు? ఇంత కుండపోత వానలో చలిలో ప్రాణాలు పోతున్న సమయంలో ఇంత అద్భుతమైన రుచితో పెట్టిన నాటుకోడి భోజనానికి కేవలం 40 రూపాయల? మీ ఉన్నాయన కేవలం నిన్నటి కూడు కోసం 100 రూపాయలు అడిగాడు. వాన వస్తే మనిషి ఆకలి విలువ మారిపోతుందా బాబు? వానదేవుడు భూమిని చల్లబరచడానికి, రైతుల పంటలు పండించడానికి కురుస్తాడు, కానీ మనుషుల జేబులు కత్తిరించడానికి కాదు కదా బాబు. నేను నాటుకోడిని, బియ్యాన్ని ఎంతకు తెచ్చానో దాని ఆధారంగా నా శ్రమకు తగిన లాభం మాత్రమే నేను తీసుకుంటున్నాను బాబు. బయట నుంచి ఇదంతా వింటున్న వెంకన్న నవ్వుతూ లోపలికి వచ్చాడు. అందుకే నువ్వు జీవితాంతం ఆ పూరి గుడిసెలోనే ఎండకు ఎండుతూ వానకు తరుస్తూ ఉండిపోయావు రామయ్య. నువ్వు ఒక బుద్ధి లేని వ్యాపారివి. నీకు వ్యాపారం చేయడం అస్సలు రాదు. ఎదుటివాడి కడుపు కొట్టి వాడి అవసరాన్ని వాడుకొని సంపాదించిన ధనం ఎప్పటికైనా కర్పూరంలా కరిగిపోతుంది వెంకన్న. నేను నిజాయితీగా సంపాదించిన 10 రూపాయలైనా నాకు, నా భార్యకు మనశ్శాంతిని ఇస్తుంది.
రామయ్య, నీ భార్య వంట ఎంత స్వచ్ఛంగా ఉందో నీ మనసు అంతకంటే 1000 రెట్లు స్వచ్ఛంగా ఉంది. ఆ వృద్ధుడి మాట తీరు ఒక్కసారిగా పూర్తిగా మారిపోయింది. ఏంటి పెద్దాయనా, అంత నీరసంగా ప్రాణాలు వదులుతున్నట్లున్నవారు అప్పుడే అలా లేచి నిలబడ్డారు? నా పేరు ధర్మయ్య. పక్క ఊరిలో ఉన్న అతిపెద్ద భోజనశాలకు, పట్నంలో ఉన్న 2 పెద్ద హోటళ్లకు యజమానిని నేను. పట్నం నుంచి ఎంతో మంది వ్యాపారులు నా భోజనశాలకు వస్తుంటారు. నా వంటశాలకు ఒక నమ్మకమైన, నిజాయితీ గల, చేతి రుచి ఉన్న ప్రధాన వంట మనిషి కావాలి. ఎందరో వంట వాళ్లను ఈ నెల రోజుల్లో చూశాను. వాళ్ళ చేతి రుచి బాగానే ఉంటుంది, కానీ ధనపిచ్చి, కక్కుర్తి ఎక్కువ. ఆ మాటలకు రామయ్య, సీతమ్మ ఇద్దరూ నోరెళ్లబెట్టి చూస్తున్నారు. అయ్యా, మీరంత పెద్దవారని, ఆ యజమాని అని మాకు ఏమాత్రం తెలియదు. ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే మమ్మల్ని క్షమించండి అయ్యా. వ్యాపారం అంటే కేవలం డబ్బు చూసుకొని లాభం వెతుక్కోవడం కాదు నాయనా. ఎదుటివాడి నమ్మకాన్ని, మనసును గెలుచుకోవడం. ఈ పక్కనున్న వెంకన్న లాంటి వాళ్ళు ఆకలిని వాడుకొని ఒక్కరోజు లాభం చూసుకుంటారు. వెంకన్న జరిగింది చూసి తల దించుకుని అవమానంతో మౌనంగా ఉన్నాడు. రామయ్య, రేపటి నుంచి నువ్వు, నీ భార్య నా భోజనశాలకు ప్రధాన వంటవాళ్లుగా బాధ్యతలు తీసుకోవాలి. ఊరిలో, పట్నంలో నీకున్న అప్పులు మొత్తం రేపే నేను స్వయంగా తీరుస్తాను. మీకు ఇద్దరికీ కలిపి నెలకు 10,000 రూపాయలు వేతనమిస్తాను. చూశారండి, నేను ముందే చెప్పాను, మనం నమ్మిన దైవం, మనం చేసే ధర్మం మనల్ని ఎన్నటికీ మోసం చేయదని. మన కష్టాలు తీరిపోయాయి. అయ్యా, మీ దయకు, మీ పెద్ద మనసుకు మా జీవితాంతో రుణపడి ఉంటాము. కానీ నాదొక చిన్న విన్నపం ఉంది, దయచేసి కాదనకండి. అడుగు రామయ్యా, మొహమాటం వద్దు. నీలాంటి నిజాయితీపరుడు అడిగితే నేను కాదనను. మీ భోజనశాలలో మేము ప్రాణం పెట్టి వంట చేస్తాము, కానీ ఈ నా చిన్న పూరి గుడిసెను, ఈ వ్యాపారాన్ని మాత్రం నేను మూసేయను. వాన వచ్చినా, ఎండ వచ్చినా నా భార్య సీతమ్మ ఈ గుడిసెలో అదే 20 రూపాయలకు బాటసార్లకు కూడు పెడుతుంది. నేను పగలు మీ హోటల్లో పనిచేసి వస్తాను, రాత్రి ఇక్కడ వండుతాను. దానికి మీరు అంగీకరిస్తేనే నేను రేపు ఉదయం మీ భోజనశాలకు వస్తాను. శభాష్ రామయ్య, నా నమ్మకం నిజమైనది. నీ ఇష్ట ప్రకారమే అంతా జరుగుతుంది. నీ గుడిసెకు కావలసిన బియ్యం, కూరగాయలు, సరుకులు అన్నీ కూడా నా భోజనశాల నుంచే ప్రతిరోజు ఉచితంగా పంపిస్తాను. ఆ పుణ్యం మనిద్దరికీ దక్కుతుంది. వెంకన్న కన్నీళ్లతో ముందుకు వచ్చాడు. రామయ్య, నన్ను క్షమించు. వ్యాపారం అంటే కేవలం కల్తీ చేసి, మోసం చేసి దోచుకోవడం అనుకున్నాను. కానీ ఎదుటివాడికి ఇవ్వడంలో, నిజాయితీగా బతకడంలో ఉన్న గొప్పతనం ఏంటో, దాంట్లో ఉన్న ఆనందం ఏంటో ఈరోజు నీ ద్వారా, పెద్ద ఆయన ద్వారా తెలుసుకున్నాను. ఇక మీదట నా దుకాణంలో పాడైపోయినవి అమ్మను. ఎవరి అవసరాన్ని వాడుకుని ఎక్కువ ధరకు అమ్మను. నన్ను మీలో ఒకటిగా కలుపుకోండి. మంచిది వెంకన్న. మనిషిలో మార్పు రావడం కంటే గొప్ప విషయం ఇంకేముంటుంది? మన మనసు మారితే మన తలరాత కూడా ఖచ్చితంగా మారుతుంది. మనం చేసే వృత్తి ఏదైనా సరే అందులో నిజాయితీ ఉండాలి. పేదరికంలో ఉన్న ధర్మాన్ని తప్పని రామయ్య దంపతులకు ఆ దేవుడే ధర్మయ్య రూపంలో 10 తిరిగి ఇచ్చాడు. పెంకుటిల్లు, మట్టి రోడ్లు, పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ఒక పాతకాలపు పల్లెటూరు ధర్మవరం. ఆ ఊరి నడిబొడ్డున సుబ్బయ్య అనే పిసినారి ఉండేవాడు. వాడు ఒక పెద్ద పూటకోళ్ల ఇల్లు నడుపుతూ ఉండేవాడు. సుబ్బయ్య వంటకాల వాసన ఊరంతా ఘుమఘుమలాడేది. వంకాయ మసాలా కూర, వేడివేడి నెయ్యి, మిరియాల రసం, కోడి పులుసు, ఇలా ఆ పూటకోళ్ల ఇల్లు నుంచి వచ్చే వాసన పీలిస్తే చాలు, నిండు కడుపుతో ఉన్నవాడికి కూడా ఆకలి పుడుతుంది. వంట ఎంత అద్భుతంగా ఉంటుందో సుబ్బయ్య బుద్ధి అంత దరిద్రంగా ఉంటుంది. వాడి పూటకోళ్ల ఇల్లుకి ఎవరైనా వచ్చి భోజనం చేస్తే వాళ్ళు వేసుకునే ప్రతి ముద్దకి లెక్క కడతాడు. ఆ ఊరిలో మర్యాద రామన్న అనే ఒక గ్రామ పెద్ద న్యాయమూర్తి ఉండేవాడు. ఆయన తీర్పులు చాలా విచిత్రంగా, ఎంతో ధర్మబద్ధంగా ఉంటాయి. ఆయన పేరు చెప్తే చుట్టుపక్కల 10 ఊర్ల జనాలకు ఎంతో భక్తి, గౌరవం. ఒకరోజు మధ్యాహ్నం సుబ్బయ్య పూటకోళ్ల ఇల్లు జనంతో కిటకిటలాడుతోంది.
సుబ్బయ్య గల్లా పెట్టె దగ్గర కూర్చుని విస్తరాకుల వైపు డాగ కన్నుతో చూస్తున్నాడు. పనివాడు సూరి గబగబా వడ్డిస్తున్నాడు. ఒక బాటసారి భోజనానికి కూర్చుని సగం కూడా తినకుండానే చెయ్యి కడుక్కోవడానికి లేవబోయాడు. బాటసారి, సుబ్బయ్య గారు, ఈరోజు నా ఒంట్లో బాగోలేదు. నేను చాలా తక్కువగా తిన్నాను. ఆకులో సగమన్నం అలాగే ఉండిపోయింది. దయచేసి సగం డబ్బులు మాత్రమే తీసుకోండి. నా దగ్గర తక్కువ డబ్బులున్నాయి అని బ్రతిమలాడాడు. అలా కాదు, మీరు తక్కువగా తిన్నా మొత్తం డబ్బులు ఇవ్వవలసిందే. మీరు ఆకు వేయించుకున్నారు, నేను నా స్వచ్ఛమైన నెయ్యి కూరలు వడ్డించాను. ఆకు రేటు, వడ్డించిన రేటు మొత్తం కట్టాల్సిందే. బాటసారి విసుక్కుంటూ మొత్తం డబ్బులు కట్టి వెళ్ళిపోయాడు. అయ్యగారు, మరీ ఇంత పిసినారితనం ఏంటండి? జనాలు మన పూటకోళ్ళ ఇంటికి రావడం మానేస్తారు. ఒరే సూరి, నోర్ముయ్! నా వంట వాసన చూస్తేనే ముక్కు పుటాలు అదరాలి. నా వంట రుచి అలాంటిది. ఎక్కడికి పోతారు ఈ జనాలు? గిరగిరా తిరిగి నా గల్లాపేట దగ్గరికి రావాలి. పని చూసుకో. అదే సమయానికి పక్క ఊరు నుంచి రామయ్య అనే ఒక నిరుపేద కూలి పని వెతుక్కుంటూ ఆ ఊరికొచ్చాడు. పొద్దున్నే ఎప్పుడో బయలుదేరాడు. మధ్యాహ్నమయ్యేసరికి వాడికి ప్రాణాలు పోయేంత ఆకలి వేసింది. ఎండకి కళ్ళు తిరుగుతున్నాయి. వాడి భుజానికి ఒక చిన్న మూట ఉంది. ఆ మూటలో వాడి భార్య కట్టించిన 2 ఎండిపోయిన జొన్న రొట్టెలు మాత్రమే ఉన్నాయి. వాడి జేబులో కేవలం 4 రాగి కాసులు మాత్రమే ఉన్నాయి. అవి తన కూతురి మందుల కోసం ఎంతో కష్టపడి దాచుకున్నవి. వాటిని భోజనం కోసం ఖర్చు పెట్టకూడదని రామయ్య గట్టి నిర్ణయం తీసుకున్నాడు. రామయ్య నడుచుకుంటూ సరిగ్గా సుబ్బయ్య పోటుకోళ్ల ఇంటి ముందున్న చెట్టు కిందికి వచ్చాడు. లోపల నుంచి వేడివేడి మాంసం కూర, వంకాయ కూర, పులుసు వాసనలు గుప్పుమని వస్తున్నాయి. ఆ వాసన పీల్చగానే రామయ్య కడుపులో ఉన్న పేగులు ఒక్కసారిగా నాట్యం చేశాయి. రామయ్య తనలో తాను, అబ్బా, ఏం వాసన! దేవుడా, నా ముక్కుకి ఈ వాసన తగులుతుంటే నా ఆకలి 10 అవుతుంది. లోపలికి వెళ్ళి కడుపు నిండా భోజనం చేయాలని ఉంది. కానీ నా దగ్గర ఉన్న ఈ 4 రాగి కాసులు ఖర్చు పెడితే నా బిడ్డకి జ్వరం మందులు ఎవరు కొంటారు? నా ఆకలి కంటే నా బిడ్డ ప్రాణమే ముఖ్యం అనుకుని పోటుకోళ్ల ఇంటి బయట ఉన్న అరుగు మీద నీడలో కూర్చున్నాడు. రామయ్య తన మూట విప్పాడు. అందులో ఉన్న 2 ఎండిపోయిన జొన్నరొట్టె ముక్కలు తీశాడు. అవి గట్టిగా రాయిలాగా ఉన్నాయి. దానికి నంజుకోవడానికి పచ్చడి కూడా లేదు. రామయ్య పోటుకోళ్ల ఇంటివైపు చూశాడు. లోపల నుంచి గుమగుమలాడే వాసనకి కళ్ళు మూసుకుని లోపల నుంచి వస్తున్న కూరల వాసన పీల్చుకుంటూ ఆ రొట్టెను ఆస్వాదిస్తూ తింటాడు. రామయ్య ఆనందంతో, ఆహా, లోపల వండుతున్న ఆ మసాలా వాసనని పీల్చుకుంటూ ఈ రొట్టె తింటుంటే నా రొట్టెకి ఆ వాసన భలే నంజుకుపోతుంది. రామయ్య కళ్ళు మూసుకుని గట్టిగా గాలి పీల్చడం, రొట్టె కొరకడం, ఆ రొట్టె ముక్క గొంతులో నుంచి దిగగానే మళ్లీ గాలి పీల్చడం, ఇలా ఎంతో తృప్తిగా రొట్టె ముక్కల్ని తినేస్తున్నాడు. కాని ఈ తతంగాన్నంతా పిసినారి సుబ్బయ్య గమనించాడు. సుబ్బయ్య కళ్ళు పెద్దవయ్యాయి. వాడి బుర్రలో ఒక దుర్మార్గమైన వ్యాపార లెక్క మొదలైంది. సుబ్బయ్య కోపంతో పరుగున బయటికి వచ్చాడు. నేరుగా రామయ్య దగ్గరికి వెళ్ళి, ఏయ్ దొంగ వెధవా, ఏం చేస్తున్నావురా నా అరుగు మీద కూర్చొని? అయ్యా, ఏమీ లేదు బాబు, ఆకలిగా ఉంటే నా రొట్టె నేను తింటున్నాను. నీ రొట్టె నువ్వు తింటున్నావు సరే, కానీ నా వంటల వాసన పీల్చుకుంటూ తింటున్నావు. నా కూరల వాసన రుచి చూశావు కాబట్టి నాకు డబ్బులు ఇవ్వు. రామయ్యకి బుర్ర పని చేయలేదు. వాసనకి డబ్బులా అని ఆశ్చర్యపోయాడు. అయ్యా సుబ్బయ్య గారు, నీకేమైనా పిచ్చా? నేను నా సొంత రొట్టె తింటున్నాను. వాసన అనేది గాలిలో వస్తుంది. గాలిలో వచ్చే వాసనకి కూడా ఎవరైనా డబ్బులు అడుగుతారా బాబు? నన్ను వదిలేయండి బాబు. ఇవ్వవా? నా వంటల వాసన దొంగిలిస్తావా? నాకు 4 రాగి కాసులు కట్టాల్సిందే. అయ్యా, నేను పేదవాడిని. వాసనకి డబ్బులు అడిగితే నేను ఎక్కడి నుంచి తేను బాబు? దయచేసి నన్ను వదిలేయండి. మీరు మహాపిసినారిలా ఉన్నారు. సుబ్బయ్యకి కోపం నషాళానికంటింది. నన్నే పిసినారి అంటావా? నా డబ్బు నాకు ఇస్తావా లేదా? పద, ఈ పంచాయతీకి పదరా దొంగ వేధవా అని సుబ్బయ్య అమాయకుడైన రామయ్యను రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లాడు. రచ్చబండ దగ్గర పెద్ద మర్రి చెట్టు కింద మర్యాద రామన్నగారు గంభీరంగా కూర్చుని ఉన్నారు. సుబ్బయ్య, రామయ్య ఇద్దరూ రామన్నగారి ముందు నిలబడ్డారు.
ఏంటి సుబ్బయ్య, ఈరోజు ఎవరి మీద దావా తెచ్చావు? ఈయన ఎవరు? ప్రభు, నేను న్యాయం కోసం మీ దగ్గరికి వచ్చాను. వీడు దొంగ, నా ఆస్తిని ఉచితంగా అనుభవించాడు. నేను రోజుకి 10 రూపాయల సరుకులు చేసి వంటలు వండుతుంటే ఆ వంటల నుంచి వచ్చే విలువైన వాసనను పీల్చుకుంటూ వీడు తన ఎండిన రొట్టెను ఎంతో రుచిగా తినేశాడు. వాసన దొంగిలించినందుకు డబ్బులు అడిగితే ఇవ్వనంటున్నాడు. మీరే వీడికి బుద్ధి చెప్పి నా డబ్బులు నాకు ఇప్పించాలి. చుట్టూ ఉన్న జనాలు ఆశ్చర్యంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. రామన్న చిరునవ్వు నవ్వుతాడు. ఓహో, అలా జరిగిందా సుబ్బయ్య? ఏమయ్యా, సుబ్బయ్య చెప్పింది నిజమేనా? నువ్వు వాడి వంటలు వాసన చూస్తూ రొట్టె తిన్నావా? అవును మహాప్రభు, నేను ఆకలితో అల్లాడిపోతున్నాను. ఆ సమయంలో ఆ ఇంటి నుంచి వచ్చిన వాసన నాకు ప్రాణం పోసింది. ఆ వాసనను పీల్చుకుంటూ నేను నా ఎండు రొట్టె తిన్నమాట వాస్తవమే. కానీ గాలికి వాసనకి కూడా డబ్బులు కట్టాలంటే నాలాంటి పేదవాడు ఎలా బతుకుతాడు ప్రభు? నా దగ్గర నా బిడ్డ మందుల కోసం దాచుకున్న 4 రాగి కాసులు మాత్రమే ఉన్నాయి. ఇవి ఇచ్చేస్తే నా బిడ్డ ప్రాణాలు పోతాయి. మీరే నన్ను రక్షించాలి. రామన్నగారు సుబ్బయ్యకి వాడి పద్ధతిలోనే దిమ్మ తిరిగే బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నారు. సుబ్బయ్య, నువ్వు చెప్పే వాదనలో ధర్మం ఉంది. నీ ఖరీదైన సరుకుల వల్లే ఆ వాసన వచ్చింది. ఆ వాసనను వీడు అనుభవించాడు కాబట్టి దానికి ప్రతిఫలం వీడు చెల్లించాల్సిందే. అది వినగానే సుబ్బయ్య ముఖం 1000 వోల్టుల్లా బల్బుల్లా వెలిగిపోయింది. ఆహా, ధర్మప్రభువులు! ఈ ఊర్లో మీరు తప్ప ఎవరూ ఇంత ధర్మంగా తీర్పు చెప్పలేరు. విన్నావుగా దొంగ వెధవా, మర్యాదగా ఆ 4 రాగి కాసులు ఇటు ఇవ్వు. రామయ్య గుండె ఆగిపోయినంత పనైంది. రామన్నగారు కూడా నాకు శిక్ష వేశారా? ఇక నా బిడ్డ బతుకు అని బోరున ఏడ్చాడు. ఊరి జనం కూడా రామన్నగారు ఇలాంటి తీర్పు ఇచ్చారేంటి అని గుసగుసలాడ్డం మొదలుపెట్టారు. ఆగు సుబ్బయ్య, తొందరపడకు. న్యాయం ఇంకా పూర్తి కాలేదు. రామయ్య, నీ జేబులో ఆ 4 రాగి కాసులు ఉన్నాయి కదా, భయపడకు. వాటిని తీసి నీ కుడి చేతి గుప్పెట్లో పట్టుకో. రామయ్య వణుకుతూ తన జేబులో నుంచి ఆ 4 రాగి నాణాలను తీసి పిడికిలిలో గట్టిగా పట్టుకుని ఉన్నాడు. ఇప్పుడు ఆ నాణేలను నీ చేతిలో గట్టిగా కదుపుతూ సుబ్బయ్యకు వినబడేలా గలగలామని శబ్దం చెయ్యి. రామయ్యకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు కాని రామన్నగారు చెప్పినట్టే సుబ్బయ్య పిడికిల్ని గట్టిగా ఊపాడు. లోపల ఉన్న రాగి నాణాలు గలగలా గలగలా అని గట్టిగా శబ్దం చేశాయి. ఇంకా గట్టిగా శబ్దం చెయ్యి. రామయ్య ఇంకా గట్టిగా ఊపాడు. గలగలా గలగలా అన్నాయి. ఆ శబ్దం అందరికీ స్పష్టంగా వినిపించింది. అప్పుడు రామన్నగారు చిరునవ్వుతో సుబ్బయ్య వైపు చూశారు. సుబ్బయ్య, రాగి నాణేల శబ్దం నీ చెవికి స్పష్టంగా వినిపించిందిగా? బాగా విన్నావుగా? విన్నాను మహాప్రభు. నా చెవిలో గింగురుమన్నాయి. ఆ శబ్దం వింటుంటేనే నా కడుపు నిండిపోతుంది. డబ్బుల శబ్దం అంటే నాకు అంత ఇష్టం. ఇప్పుడు ఆ డబ్బులు నా చేతిలో పెట్టమనండి. సుబ్బయ్య, మరి తీర్పు పూర్తయింది. రామయ్య నీ వంటల వాసనను మాత్రమే ఆస్వాదించాడు. దానికి ప్రతిఫలంగా నువ్వు వాడి డబ్బుల శబ్దాన్ని విన్నావు. వాసనకి శబ్దం సరిపోయింది. ఇద్దరి లెక్క తీరిపోయింది. ఇక మీరు వెళ్ళొచ్చు. ఆ తీర్పు విన్న వెంటనే అప్పటిదాకా మౌనంగా ఉన్న ఊరి జనం ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఆ నవ్వులకి రచ్చబండ దత్తరిల్లిపోయింది. అదిరిపోయింది రామన్నగారు. వాసనకి శబ్దమట. భలే బుద్ధి చెప్పారు ఆ పిసనారికి. పిసినారి సుబ్బయ్యకి డబ్బులు రాకపోగా ఊరందరి ముందు భయంకరమైన అవమానం జరిగింది. వాడి ముఖం మాడిపోయింది. తల దించుకుని ఒక్క మాట కూడా మాట్లాడకుండా నెమ్మదిగా అక్కడ్నుంచి జారుకుంటాడు. రామయ్య కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. తన బిడ్డ మందులా డబ్బులు మిగిలాయని. మహాప్రభు, మీరు దేవుడయ్యా. నా కష్టం తీర్చారు. మీ తీర్పు ధర్మబద్ధం. మర్యాద రామన్నగారు తన దగ్గర ఉన్న 10 రూపాయలు తీసి రామయ్య చేతిలో పెట్టారు. రామయ్య, ఈ డబ్బుతో వెళ్ళి నీ కుటుంబానికి మంచి భోజనం కొనుక్కో. నీ బిడ్డకు మందులు తీసుకెళ్ళు. నిన్ను చూస్తే ఒక నిజాయితీ గల పనివాడిలా ఉన్నావు. రేపట్నుంచి మా పొలంలో పనికిరా. నీకు మంచి జీతమిస్తాను. రామయ్య ఆనందంతో ఉప్పొంగిపోయాడు. రామన్న సంతోషంగా తన ఊరికి బయలుదేరాడు. నీతి, అతి పిసినారితనం, అత్యాశ ఎప్పటికైనా అవమానాన్ని, పరాభవాన్ని మిగులుస్తాయి. సమయస్ఫూర్తి ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా తెలివితేటలతో, సమయస్ఫూర్తితో ధర్మబద్ధంగా పరిష్కరించవచ్చు.